అందరికీ ఈరోజు వీడియోలో పుదీనా చారు చేయబోతున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. మరి పుదీనా చారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. పుదీనా 1 కప్పు, హాఫ్ కప్పు కందిపప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, రుచికి సరిపడే ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పప్పు వేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి మరో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకుందాం. ఈ పప్పు మెత్తగా ఉడికేలోపు మరో పక్క స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కినాక అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి వీటన్నిటిని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని గిన్నెలో పోసుకొని పులుపుకు సరిపడే వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడే ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న చారు పొడిని వేసి వీటన్నిటిని బాగా కలుపుతూ మూత పెట్టేసి స్టవ్ పై పెట్టి హై ఫ్లేమ్లో చారుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న చారులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని చారులో పోసుకోవాలి. అలాగే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాకుల్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని అరగంట పాటు చారుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు చారుకి పోపుని సిద్ధం చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త హీట్ ఎక్కినాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపుని పుదీనా చారులో వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా పుదీనా చారు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంతేకాదండి, ఈ చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు మంట ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది పుదీనా చారు. నేను చేసిన ఈ పుదీనా చారు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.